అందరికీ నమస్కారం. నా పేరు గౌడ పవన్ కుమార్, యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో 2014 కాండి 2025 నవంబర్ వరకు ఏ స్టేట్లో అయితే ఎలక్షన్ జరుగుతున్నాయో ఆ టైంలోనే మన రాష్ట్రంలోకి తీవ్రవాదులు చొరబడతారు. పల్వామా కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, పెహల్గాంలో కానివ్వండి, కరెక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్ టైంలో కానివ్వండి, రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్ టైంలో కానివ్వండి, ఈ తీవ్రవాదులు మన రాష్ట్రంలోకి చొరబడతాం కానివ్వండి, ఆ టైంలోనే అమాయకమైన ప్రజలు లేదంటే కనుక బోర్డర్లో పనిచేసే సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎం ఉన్న రోజుల్లో చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఎందుకని దీన్ని కట్టడి చేయలేకపోతున్నారని చెప్పారు. ఆ రోజు మీరు సీఎంగా ఉండి చెప్పిన మాటలో ఇవాళ మీరు పీఎంగా ఉన్నారు, మీ చేతిలో ఇవాళ పూర్తి స్థాయిలో అధికారం ఉంది, మీరు ఒక సంకీర్ణ గవర్నమెంట్ లో లేరు, మీరు అధికారంలో ఉన్నారు, మీ హోమ్ మినిస్టర్ కూడా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే, మీరు ఎందుకని తీవ్రవాదుల్ని ముట్టబెట్టలేకపోతున్నారు? ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న మావోయిస్టుల్ని ముట్టబెట్టి మావోయిస్టులు లేని రాష్ట్రాలను నేను తీర్చిదిద్దానని చెప్తున్నారు. ఒక ఛత్తీస్గఢ్ మీద పెట్టిన ఫోకస్ దేశం మీద ఎందుకని పెట్టలేకపోతున్నారు? అంటే ఛత్తీస్గఢ్ లో దేశ సంపదకి సంబంధించిన ప్రాపర్టీ అంతా ఛత్తీస్గఢ్ లో ఉంది కాబట్టి మీ మిత్రులకి దోచిపెట్టడానికి నక్సలిజం అడ్డం పడుతుంది కాబట్టి అక్కడ నక్సలిజాన్ని తొక్కి పట్టడం కోసం వాళ్ళ జనజీవన స్రవంతుల కలమని చెప్పారు. మరి ఎంటైర్ ఇండియాలో జరుగుతున్న ఉగ్రవాదాన్ని మీరు ఎందుకని మట్టుపెట్టలేకపోతున్నారు? ఎలక్షన్ల కోసమే. ఎలక్షన్లు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే తీవ్రవాదులు మన దేశంలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు? ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఇంకోటి అయితే నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ జరిగే టైంలో మన రాష్ట్రాల్లో ఉండరు. ఆయన విదేశీ పర్యటనలో ఉండగానే బాంబ్ బ్లాస్టులు జరుగుతూ ఉంటాయి. రాగానే వెంటనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేస్తారు. అత్యవసరమైన మీటింగ్ అంటారు, కేంద్ర కేబినెట్ మీటింగ్ అంటారు. ఈ కేంద్ర కేబినెట్ మీటింగ్ లో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు, ఏదో తూతూ మంత్రంగా. అంటే ఇది ఎలా ఉందంటే దెబ్బ కొట్టేది వీళ్ళే, ఆయింట్మెంట్ రాసేది కూడా వీళ్ళే అనమాట. అయ్యా, ఎంటర్ 140 కోట్ల మంది ప్రజలు ఒక్కసారి మీరు గమనించండి. 2004 కంటే 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న రోజుల్లో బొంబాయి బ్లాస్టులు జరిగినప్పుడు అప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర సీఎం కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి, దేశ హోమ్ మినిస్టర్ కానివ్వండి, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఆ రోజు వాళ్ళు చేసిన రాజీనామాలు ఈ రోజు మీరు ఎందుకని ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా రాజీనామాలు చేయలేకపోతున్నారు? అంటే నక్సలిజ తీవ్రవాదులు మీకు సత్సంబంధాలు ఉన్నాయా? అంటే ప్రజలకు అదే అర్థమవుతుంది. మీరు ఒక్క మినిస్టర్ రాజీనామా చేయడు, ఎందుకని రాజీనామా చేయించలేకపోతున్నారు? సీఎంగా ఉన్న రోజుల్లో పెద్ద పెద్ద డైలాగులు వేశారు కదా, ఇవాళ మరి ప్రధాని ఉండి కూడా మీరు ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మీకు కావాల్సిందల్లా ఒకటే, ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదు, బోర్డర్లో సైనికుల ప్రాణాలు ముఖ్యం కాదు, మీకు అధికారం ఒకటే ముఖ్యం. అంటే మీరు ఒక హిట్లర్ పాలన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేమైతే కనుక దీన్ని యూత్ కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. నరేంద్ర మోడీ గారు ఒకటి గుర్తుంచుకోండి, మనం ఒక ప్రధాని పదవిలో ఉన్నప్పుడు, ప్రజలకి న్యాయం చేయలేనప్పుడు, ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నప్పుడు ఆ పదవి కూడా మీకు ఆ పదవిలో ఉండడానికి అనర్హులు. ఇమీడియట్ గా మీరు రాజీనామా చేయండి. మీకు చేత కాకపోతే వేరే వాళ్ళ ప్రధానిగా ఎక్కించండి.